కొందరు నాయకుల చేతులలో అన్యాక్రాంతంగా ఉన్న అక్రమ ఆర్జిత భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని భూములు లేని పేదలకు పంచాలని ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు అన్నారు. వారు గురువారం ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలంలో 500 నుండి 1000 ఎకరాల వరకు భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని వారు వెల్లడించారు. అలాంటి భూములను స్వాధీనం చేసుకుని భూమి లేని పేదలకు పంచిపెట్టాలని వారు రెవెన్యూ అధికారులను కోరారు. అలా చేయని పక్షంలో పార్టీ ఆదేశాల మేరకు రంగప్రవేశం గావించి అక్రమంగా ఆక్రమించుకుని ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడతామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండలం టీడీపీ మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, స్పెషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ టీడీపీ నేత ఎస్వి రమణ, ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకట సుబ్బయ్య, మాజీ టీడీపీ లీగల్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భవనాసి రామదాసు, మాజీ ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ, టీడీపీ నేతలు పత్తి సుబ్బరాయుడు, వెంకట సుబ్బయ్య, చంద్రపాల్, ప్రసాద్, కొత్తపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలంలో దారుణంగా ఉన్నది. మొత్తం వైఎస్ఆర్లో అనేది మొత్తం కబ్జా చేసి ఉన్నారు. ఓన్లీ నా పంచాయతీలోనే కనీసం 200 ఎకరము ఎస్సీ వాళ్ళకు 124 మందికి ఆన్లైన్లు ఉన్నాయి. వాళ్ళ భూములు అనేది కొరక రెవెన్యూలు ఈ వరకు మాకు ఎన్ని మార్పులు ఉన్నా కూడా మాకు సమాధానం చెప్పలేదు. కలెక్టర్కి 5 తూర్లు చూసినాము. ఆర్డీఓ సోషల్ కలెక్టర్ వచ్చారు, మా ఊరికి వచ్చి మీ భూములు మీకు శోధన చేయించామని చెప్పి 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వచ్చాక ఒక తిన్నాళ్ళకు వచ్చారు. తిన్నాళ్ళకు వచ్చి మా నీళ్లు చూసి వచ్చి మీ భూమిని మీకు శోధన చేస్తామన్నారు. మేము జగన్మోహన్ రాజు కాడికి తీసుకుపోయినాము. జగన్మోహన్ రాజు కూడా 2 నెలలు 3 నెలలు తట్టుకోమని చెప్తాడు. ఇంత దారుణంగానే ఎక్కడా లేదు. ఏ ప్రభుత్వంలో కూడా ఇంత వైఎస్ఆర్ ప్రభుత్వం అంత అన్యాయం ఎక్కడా జరగలేదు. గత ప్రభుత్వంలో భూములు అన్యాక్రాంతంగా దోచుకొని వైసీపీ వాళ్ళు మరి భయభ్రాంతులకు అధికారులు కావచ్చు, కొందరు దళితులను బీసీల నాయకులను బలి చేసి వాళ్ళ పేరుతో లాక్కున్న భూములు ఇంతవరకు కూడా నిజమైన పేద బడుగు బలహీన వర్గాలకు ఇంతవరకు స్వాధీనం చేయలేదు. సిద్ధవట్ట మండలం కావచ్చు, తర్వాత నందలూరు కావచ్చు, రాజంపేట మండలాల్లో కూడా ఈ భూములు రిటర్న్ చేసి మరి నిజమైన లబ్ధిదారులకు చేకూర్చడం జరిగింది. ఒంటిమిట్టంలో ఇంతవరకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా గ్రీవెన్స్ సెల్లో కానీ కలెక్టర్ దృష్టికి తీసుకోమైన దానిపైన స్పందించిన దాఖలాలు లేవు. దయవుచ్చి ఇకనైనా కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోంచి మీరు ఆ అధికార భ్రమంలోంచి బయటకు వచ్చి ఈరోజు ఒంటిమిట్ట మండలంలో దాదాపు ఉన్నటువంటి 500 ఎకరాల పైగా ఉన్నటువంటి భూములను నిజమైన లబ్ధిదారులకు చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటారని, అలా చర్యలు తీసుకునే పక్షంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు. మన గవర్నమెంట్లో గతంలో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు కూలీ సంఘాలు కావచ్చు, రైతు కూలీ భూ పోరాట కమిటీలు కావచ్చు, తర్వాత కమ్యూనిస్టు నాయకులు కావచ్చు భూములపైన పోరాడుతున్నారు. 2014లో మనం వచ్చిన తర్వాత భూములు సముచిత న్యాయం కల్పిస్తున్నాం కాబట్టి ఈరోజు అలాంటి అవసరాలు ప్రజలకు లేవు, పోరాడే హక్కులు లేవని మన మీద బాధ్యతను వదిలేసిన తర్వాత ఈ బాధ్యతను మనం స్వీకరించి మీరు మండల నాయకులుగా ఈ సమస్యను పరిష్కరించినప్పుడే మన ప్రభుత్వానికి నిజమైన మంచి పేరు వస్తుందని విషయాన్ని తెలియజేయడం వల్లే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి తొందరలోనే ఒంటిమిట్టలో ఉన్న రెవెన్యూ అధికారులు దీనిపైన తక్షణమే చర్య తీసుకొని నిజమైన లబ్ధిదారులకు భూములు అప్పచెప్తారని మనస్ఫూర్తిగా మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాం. గతంలో ఈ ఉదురు మండలంలో ఒక టీవీలో కానీ మార్కెట్లో కానీ చాలా మంది గత ప్రభుత్వంలో 100 ఎకరాలు కూడా ఒక 40-30 ఎకరాలు కూడా ఆక్రమించుకొని స్వాధీనం చేసుకున్నట్టు వ్యాపారం చేసినాం. దానిపైన మన ఉదురు నాయకులు జిల్లా కలెక్టర్ గారు కానీ మన రెవెన్యూ వాళ్ళు కానీ కంప్లైంట్ చేస్తున్నారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అసలు వాళ్ళు నిజమైన లబ్ధిదారుల భూమి ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలామంది మండలంలో చాలామందికి ఒక సెంటు కూడా వ్యవసాయ భూమి లేదు. ఇంటి స్థలాలు కూడా చాలా కష్టంగా ఉంది. కానీ వచ్చిన అధికారులు మరి రాజకీయంగా వచ్చుడో గత ప్రతి ఒక్కరికి మద్దతు తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్య తీసుకోకుండా అసలు మాకు ఈ మండలం మేము వచ్చిపోతున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాము, ఆ భూమితో మాకే పని, ఇంటి స్థలంతో మాకే పని, అది టీడీపీ ప్రభుత్వం మాకే పని అంటుంటారు. నేను వాళ్ళ పేరు కూడా చెప్పని చెప్తాను. ఈసారి మీడియం చెప్తా తాజాదారు కానీ రెవెన్యూ పని చేసుకుంటారు కూడా ఈ మధ్య అక్కడ జరుగుతున్న అన్యాయం చూసుగా ఒకసారి వేసి ఇచ్చినారు. ఇంకా చాలా చిక్కాల్సి ఉంది. కానీ వాళ్ళ దృష్టి బయట పొందారు. అలాంటి జరగకుండా చూసుకొని ఈసారి అయినా విచారించి ఏ గ్రామంలో ఎంత
ప్రభుత్వ భూమి ఉంది, ఎవరు సోదరులు ఉంది, వాళ్ళ హక్కుదారులా కాదా అంటే విచారించి ఆ గ్రామంలో ఉన్న పేదలకి కూలీలు ఈ భూమిని ఆక్రమించి పంచాయతీ పంచితే మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, లేకుంటే మా ప్రభుత్వానికి మంచి పేరు రావద్దనే ఉద్దేశంలో మీరు అందరూ ఉన్నారా? కాబట్టి మీరు విచారించి ప్రతి గ్రామంలో ఎవరు ఎంత భూమి ఉంది, వాళ్ళ హక్కుదారులా కాదా ఎంక్వైరీ చేసి నిర్ణయమైన వ్యక్తులకి ఆ భూమి వచ్చి వాళ్ళు న్యాయం చేస్తే మా ప్రభుత్వాన్ని కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కూడా మంచిగా వస్తుంది. ఎందుకంటే గతంలో 5 ఏళ్లలో ఎవరు 8 ఎకరాలు ఆక్రమిస్తున్నారు, ఏం చేసినారు? అసలు కొన్ని ఇంటి స్థలాలు అయితే సెంటు 1,00,000, 2 లక్షలు అనుకున్నారు. ఇప్పుడు కూడా ఆ పని జరుగుతుందని వాడుతుంది. అయినా కూడా మీరు ఎందుకు మీరు విచారించలేదు రెవెన్యూ వాళ్ళు అంటున్నా? మీరు మురాదులు ఉన్నాయా? మీరు కొన్ని వీళ్ళు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారా? ఖచ్చితంగా మీరు ఉద్యోగిగా ఈ ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నాం కాదు, ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి పేదలకు ఆ భూమిని వచ్చి నిరుపేదలకు బీసీఎస్టీ వాళ్ళకు న్యాయం చేస్తారని లేని పక్షంలో పార్టీ ఆదేశ ప్రకారము మేము మండల పార్టీ అధికార నాయకులు స్థానిక దిగేసి ఆ భూమి మేము ఆక్రమించుకొని పేదల మతాలమా మీరు ఆ పని చేస్తారా? కాబట్టి నిదానంగా ఆలోచించి రేపటికి మీరు మొదలుపెట్టాలి. ఏది పార్టీ సెక్రటరీ ప్రభుత్వం పనిచేస్తే మీరు వాళ్ళకు ఏమైనా ఆందోళనలు పనిచేస్తున్నారా? అది కూడా విచారించుకొని మీరు న్యాయం చేస్తారని మరి ప్రార్థిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. లేని పక్షంలో మండే నుంచి మేము మీ మండల ఆఫీస్ కూడా మేము ధర్నా చేస్తాం. దాని పేరు చెల్లించుకుంటాం. కారణం ఏంటంటే మన ఒంటిమిట్ట మండలంలో గత వైసీపీ పాలనలో చాలామంది బినామీ పేర్లు పెట్టుకొని చాలామంది ఒక్కొక్కరు వాళ్ళ సొంతం చేసుకున్నారు. కానీ కబ్జా చేసిన భూములని ఒక్కరికన్నే ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు అట్లా తోసుకోంటారు. కానీ పేద ప్రజల కోసము వాళ్ళ పేర్లు పెట్టుకోవడం, వాళ్ళు తోసుకోవడం. మేమేంటంటే ఎంఆర్ఓ గారికి చెప్పడం ఏంటంటే బినామీ పేర్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి అప్పచెప్పాలి. ఒక రైతుకి అనేది ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఎక్కువ, పక్క వాళ్ళకు 1.5 ఎకరా ఇచ్చినా వాళ్ళు పక్క పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటారు. అట్లా లేకుండా అతనికి ఎవరైతే నాయకులు గొప్ప నాయకులు 1, 3, 4, 5 మంది ఉండొచ్చో ఆ 5 మంది ఒంటిమిట్ట మండలంలో ఉండే భూములన్నీ కబ్జా చేసి ఉంటారు. దయచేసి ఎంఆర్ఓ వారు కల్పించుకొని ఆ భూములన్నీ పేద ప్రజలకు పంచాలని మేము కోరుచున్నాము. ఇంకోటి ఏంటంటే బినామీ పేర్లు ఉన్నాయి, వాళ్ళకు పాస్బుక్లు కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అవన్నీ వాళ్ళ కాడ రికవర్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకు పంచాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎస్సీ ఎస్టీల భూములన్నీ వైఎస్ఆర్సీపీ నాయకులే స్వాధీనం పంచుకొని ఆ భూములు ఎక్కడున్నాయో తెలియదు, ఎవరికే కానీ తెలియదు. కాకపోతే అవి ఇంత దారుణం ఏమంటే ఆ భూములన్నీ ప్రతి ఒక్కటి ప్రభుత్వం వారు ఇచ్చిన భూములే, అసైన్మెంట్ పెట్టి ప్రభుత్వం వారు ఇచ్చిన భూములే. కానీ అన్నదాత సుఖీబాబు డబ్బులు పడతా ఉన్నా కూడా ఆ భూములు ఎక్కడున్నాయో ఎంతో అన్ని ఆరాధిస్తే లాస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతుల్లోనే పంట పండించుకొని బతుకుతున్నారనేది తెలిసిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇంత దౌర్జన్యం చేయగలరు. కాకపోతే మా నాయకుడు క్రమశిక్షణ అనడంలో మేము ఒకరంతా అనుగుతానం తప్పితే మేము కానీ మొదలు పెట్టామంటే వైసీపీ నాయకులకు ఇల్లు కూడా పడగొట్టి దౌర్జన్యంగా లాక్కునే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ పార్టీలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది నాయకులు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ భూములు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ భూములు విషయం వస్తే ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం అంటారు తప్పితే ఇంత దారుణంగా ఏ పార్టీలో జరగలేదు. వైఎస్ఆర్సీపీ వారు ప్రతి ఒక్కరికి మాకు ఒక ఎకరా ప్రకారం ఇచ్చారు. కానీ ప్రతి ఒక్కరికి ఆడిపోతే 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు వైసీపీ వాళ్ళే సాగు చేసుకుంటారని చెప్తే వేరే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఎప్పుడైనా కూడా గమనించి ప్రతి ఒక్కరికి ఎవరెవరికి సంబంధించిన భూములు వాళ్ళకే సమర్పించాలని కేటాయించాలని ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాం. వైసీపీ వాళ్ళ దురాక్రమాలకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేసి పేద ప్రజలను మేల్కొల్పి పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. 1988లో మనకు ప్రాంతం భూమి వచ్చినట్టు కొత్తమాల గ్రామం. ఇప్పటికీ మా గ్రామంలో కనీసం 400 నుంచి 500 మందికి ఇల్లు పట్టాలు లేక చాలా ఇబ్బంది పడతా ఎన్నోసార్లు ఈ అధికారుల చుట్టూ తిరిగితే 1 సెంటు భూమి కానీ లేదంటున్నారు. మా ఊరు రైలు కట్ట అవతల 100 ఎకరాలు ఎవరెవరి పేరునో అన్యాక్రాంతమైంది. దాన్ని అడిగితే అధికారులు
నేషనల్ హైవే మీద 40 సెంట్లు ఆక్యుపై చేసిందని 1.5 సంవత్సరం నుంచి కలెక్టర్ గారికి అందరికీ దృష్టికి తెచ్చినా కానీ చూసినట్టు ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ వహిస్తున్నారు. దీని మీద నాకు పలుమార్లు వచ్చినా కానీ స్పందించే నాదుడు లేడు. ఈ కొన్న నేను డైరెక్ట్గా సార్ మేము కానీ ఈ మాదిరి చేస్తే ఏమంటే అది ఎట్లా చేస్తారు మీరు అంటున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఏమైనా దోచుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మనం వచ్చేసి 2 సెంట్లు 3 సెంట్లు కానీ ఎవరన్నా ప్రజలు కానీ ఉంటే అప్పుడే వచ్చి నువ్వు నీకు పట్టా ఉందే అంటున్నారు. వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అన్ని కోర్టుకేసి అన్ని చేసినా కానీ వాళ్ళకే అధికారులందరూ వత్తాసు పలుకుతున్నారు. కానీ ఇంకా వచ్చేసి తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉందని ఏ అధికారి గుర్తించట్లేదు. అందరూ వైసీపీ గవర్నమెంటే ఉందని గుర్తిస్తున్నారు. కావున దీన్ని తొందరగా ప్రక్షాళన చేయకపోతే మరియు మన ఇల్లు కానీ ఆక్యుపై చేసుకునేదానికి ఆస్కారం ఉంది. కావున దీన్ని తొందరగా అధికారులు తీసుకొని పైన దీన్ని ప్రక్షాళన చేసి మా గ్రామంలో ఒక 500 మందికి ఇళ్ల పట్ట లేక 3 సెంట్లు చొప్పున ఇస్తే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటారని అడిగినా 1 సెంటు లేదని అంటున్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 20 ఎకరాలు 25 ఎకరాలు మా గ్రామంలోనే ఇచ్చున్నారు. కాబట్టి వాటి మీద సర్వే చేసి మా గ్రామంలో తలా 3 సెంట్లు ప్రజలకు ఇస్తే ఆ పక్క ఇల్లు కట్టుకుంటారని నేను మీ అందరి పత్రికాముఖంగా వేడుకుంటున్నాను.